అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు, చేస్తున్న వాళ్ళకు ది బెస్ట్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ చెప్పబోతున్నానండి. మన నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పాటూరు విలేజ్ లో ది బెస్ట్ పట్టు చీరలు అనేది అక్కడ వీవింగ్ చేస్తారండి. పాటూరు పట్టు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇది మన ఏపీలో ఎక్కువగా కడతారండి. ఎందుకంటే ఈ చీరలు పాటూరు పట్టు అనేది చాలా వెయిట్ లెస్ గా ఉంటాయి. కట్టడానికి మంచి కలర్స్ బార్డర్స్ కూడా చాలా బాగుంటాయండి. కాటన్ చీరలు గాని అన్ని కూడా బాగుంటాయి. ఇవి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకెళ్తుంటారు పాటూరు పట్టు అనేది. కానీ మన వాళ్ళు పాటూరు పట్టు అంటే ఎక్కడ తయారైతాయి అనేది కూడా చాలా మందికి తెలియదండి. పాటూరు పట్టు చీరలు చాలా ఫేమస్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా పాటూరు పట్టు చీరలు ఎలాంటి వాళ్ళైనా ఆఫీస్ వేర్ గాను కడతారు, ఫంక్షన్ వేర్ గాను కడతారు. చాలా వెయిట్ లెస్ గా డీసెంట్ గా ఉంటాయి. కట్టుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ గా లుక్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి వెళ్ళి అక్కడ శారీస్ ఎలా ఉన్నాయో తెలుసుకొని రేట్లు ఎలా ఉన్నాయో కూడా మీరు చూసినారంటే అవునా ఇంత మంచి క్వాలిటీ పట్టు చీరలు వీవర్స్ మన ఊర్లోనే ఉన్నారా, మన ఏపీలోనే ఉన్నారా అనేసి మీరు అనుకుంటారు. వెళ్ళండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి వెంకటగిరి. వెంకటగిరి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. వెంకటగిరి పట్టు చీరలు, కాటన్ చీరలు, బార్డర్లు గాని బుట్టాస్ గాని చాలా ఫేమస్ అండి. కాటన్ చీరలు కూడా ఎక్కడికి వెళ్ళినా వెంకటగిరి కాటను, వెంకటగిరి పట్టు అంటే తెలియని వాళ్ళంటూ లేరు. దీని గురించి వెంకటగిరి గురించి నేను ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశానండి చాలా రోజుల ముందే. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఎందుకంటే చెప్పిందే చెప్తూ ఉండాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది చెప్పిన విషయాలే చెప్పడము. ఎందుకంటే మీ అందరూ కూడా చూసే ఉంటారని నేను అనుకుంటున్నా. అలాగే థర్డ్ వన్ వచ్చి కర్నూలు జిల్లా ఎమిగనూరు, కొండమూరు ఈ ప్రాంతాలలో మొత్తము కూడా వీవర్సేనండి. నిజంగా అక్కడ గద్వాల్ చీరలని, గద్వాల్ కాటన్ అని మనము మహబూబ్ నగర్ గద్వాల్కైతే ఎక్కువ మంది వెళ్తుంటారు. అబ్బా ఆ చీరలు చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ గద్వాల్ చీరలు ఎక్కువ పర్సెంట్ గద్వాల్లోనూ అక్కడ చేస్తూ ఉంటారు. అలాగే గద్వాల్లోనూ వీవింగ్ చేస్తున్నారండి. అక్కడే ముడి సరుకు తీసుకొచ్చి గద్వాల్లోనే మన కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఎక్కువ మంది వీవర్స్ గద్వాల్ కాటను, గద్వాల్ పట్టు చీరలు వీవింగ్ చేస్తున్నారండి. అదేందో ఏదైనా దూరపు కొండలు నుండిపోయినా నేను పదే పదే చెప్తుంటాను. అలాగే మన ఎమిగనూరు చీరలకు కూడా కర్నూలు డిస్టిక్ లో వీవర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నాయి. పేరు మాత్రం లేదండి, అంత గద్వాల్కే చెందింది. ఎక్కువ గద్వాల్ చీరలనే అంటారు, గద్వాల్ కాటన్, గద్వాల్ పట్టు అంటారు. కానీ అది మన ఏపీలో మన కర్నూలు డిస్టిక్ లోనే ఆ చీరలు అనేది చాలా చక్కగా నేస్తారండి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు గద్వాలకు కాకుండా ఒకసారి ఎమిగనూరుకు వెళ్ళండి, అక్కడ వీవర్స్ తో మాట్లాడండి. నిజానికి అక్కడ అంత ఫేమస్ కాలేదు కాబట్టి ఆ ఏరియా ఎక్కువ మంది గద్వాల్ వెళ్తూ ఉంటారు కాబట్టి పక్కనే, కాబట్టి గద్వాల్ కూడా పక్కన మన ఏపీకి ఆనుకొనే ఉంది కాబట్టి తెలంగాణలో ఉందండి ఇప్పుడు ప్రజెంట్ మహబూబ్ నగర్. అక్కడికి వెళ్లి ఎక్కువ మంది తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ వీవర్స్ కి అంత ప్రాచుర్యంలో లేరు కాబట్టి వీళ్ళు పేరులో వాళ్ళు అక్కడి నుంచే ముడి సరుకు తెచ్చుకొని ఇక్కడ అదే గద్వాల్ చీరలే వీళ్ళు వీవింగ్ చేసి అక్కడికే సప్లై చేస్తున్నారండి. ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని మీరు వీవింగ్ చేయించుకోగలిగితే మీరు ముడి సరుకు ఇచ్చి బిజినెస్ బల్క్ గా చేయాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి మీరు కూడా అలా వెళ్ళి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో శారీస్ మన ఏపీలో ఎక్కడెక్కడ వీవింగ్ అవుతాయి అనేది నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఆ లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి, శారీస్ బిజినెస్ గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అక్క శారీస్ ఎక్కడ తీసుకొచ్చుకుంటే బాగుంటాయి, తిరుపతిలో ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, హైదరాబాద్ లో ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, ప్రొద్దుటూరులో ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, ఇలా చాలా మంది అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ఎక్కడెక్కడ తీసుకొచ్చుకోవాలి అనేది నేను వీడియోస్ చాలా చేశాను. శారీస్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఆఫర్స్ పెట్టాలంటే ఎలా ఆఫర్స్ పెట్టుకోవాలి, శారీస్ ను ఎలా ఆఫర్స్ పెడితే మనకు గిట్టుబాటు అవుతుంది, ఇలాంటివి నేను శారీ బిజినెస్ కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేశానండి. అలాగే శారీస్ వీవర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా నేను చాలా వీడియోస్ చేశాను.
మీరు చాలా మంది మళ్ళీ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు, తిరుపతిలో ఎక్కడ తీసుకొచ్చుకోవాలంటే ఒకే దానిపైన నేను 2-3 వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మీకు చెప్తున్నానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళారంటే మీరు ఎక్కడెక్కడ హోల్సేల్ గా తీసుకొచ్చుకోవాలనేది నేను క్లారిటీగా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీలో ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి శారీ బిజినెస్ చేసే వాళ్ళకన్నా ఉద్దేశంతోనే వీడియోస్ చేశాను కాబట్టి ఒకసారి చూడండి. మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.